లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తుందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటుందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందా? ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. సవరించిన బిల్లు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. వాస్తవానికి ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిర్గంగా వెల్లడించి దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించి వాటిపై సమీక్ష జరిపి అప్పుడు గాని బిల్లుకు తుది రూపం ఇవ్వరు. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో ఈ ప్రక్రియ జరగటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద బిల్లులో ఉన్న అంశాలేమిటి అన్న దానిపై సంబంధిత వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందకి ఇక మీదట డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా వస్తారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు. ఆ సందర్భంగా అవసరమైతే అక్కడున్న పరికరాలు, ఉపకరణాలు వేటినైనా స్వాధీనం చేసుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం విధించవచ్చు.
సబ్స్క్రైబర్ల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే తొలిసారి 50 లక్షల రూపాయలను, ఆ తర్వాత నుంచి 2.5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారు. సదరు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ వివరాలను మెటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలు అందించాలి. అంతేకాదు ఆన్లైన్ యాడ్ నెట్వర్క్లైన గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ వంటివి కూడా ఈ బిల్లు కిందకి వస్తాయి. దీనివల్ల యూట్యూబర్ల ఆదాయం కూడా ప్రభావితం కానుంది. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకుందని, దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారు చెబుతున్నారు. అందుకే సర్కార్ తమపై కక్షగట్టి ఈ కొత్త బిల్లు తీసుకువస్తుందని ఆరోపిస్తున్నారు. బిల్లును బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ జరుపుతున్నారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్నపాటి బృందాలతో ఆన్లైన్ వార్తా సంస్థలను నడుపుతున్న వాళ్లు ఈ నిబంధనలతో తమ పనిని కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పెద్ద పెద్ద మీడియా కంపెనీలను, యూట్యూబర్ను ఒకే ఘాటిన కట్టి నిబంధనలు రూపొందించడం ఏమిటన్న విమర్శ వినిపిస్తుంది.